ప్రజలకు స్ఫూర్తి అందించిన గొప్ప నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నారు తెలంగాణ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. ఉచిత విద్యుత్తో ప్రతి రైతు వైఎస్ఆర్ను స్మరించుకుంటున్నారు అన్నారు. రాజశేఖర్ రెడ్డి గొప్ప ఆలోచనల్లో హైదరాబాద్ మెట్రో ఒకటి అని, ఆయన ఆలోచన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తున్నాము అన్నారు డిప్యూటీ సీఎం భట్టి. గాంధీ భవన్లో నిర్వహించిన వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో మంత్రులు వివేక్, అజారుద్దీన్, సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావుతో కలిసి పాల్గొన్నారు శ్రీధర్ బాబు. రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించి దుస్తులు పంపిణీ చేశారు కాంగ్రెస్ నేతలు. రాష్ట్రాల్లో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారు చేసినటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి పౌరుడి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటట్టుగా చేయటమే దీని ప్రధాన కారణం. ఈరోజు ఒక సామాన్యుడు ధైర్యంగా మేము ఇళ్లలో ఉండగలుగుతున్నామని అంటే ఆనాడు వారు మొదలుపెట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం. ఇవాళ ఒక సామాన్యుడు ధైర్యంగా మాకు పొరపాటున ఏదైనా దురదృష్టవశాత్తు ఏదైనా అనారోగ్యానికి గురైతే మాకు ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యంగా బతకడానికి ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ పథకం. ఇవాళ రైతాంగ సోదరులు ఆత్మహత్యలు చేసుకోకుండా రాష్ట్రంలోని కాదు దేశంలో కూడా ఎక్కడ మొదలుపెట్టినటువంటి ఉచిత కరెంటు వారికి ఇవ్వటం వల్లనే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులు ధైర్యంగా బతకగలుగుతాం. హైదరాబాద్ కూకట్పల్లి టెంపుల్ బస్టాప్లో దివంగత సీఎం వైఎస్ఆర్ 77వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మహానేత అని, ఆయన సీఎంగా ఉన్న సమయంలో పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించారు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.